టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాసేపట్లో బాధ్యతలు చేపట్టనున్నారు కేటీఆర్. తెలంగాణ భవన్ లో జరిగే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11:56 వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు కేటీఆర్. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అటు కార్యక్రమాన్ని అంతా చూసేందుకు వీలుగా తెలంగాణ భవన్ ఆవరణలో ఎల్ఈడీ స్క్రీన్లు, మైకులు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, చెప్పండి, పట్టాభిషేకానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ర్యాలీ ఎప్పుడు ప్రారంభం కానుంది? ప్రస్తుతం నేను క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఉన్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. ఈ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర నుంచి తెలంగాణ భవన్ వరకు దాదాపు 300 మీటర్ల స్పేస్ ఉంది. ఈ స్పేస్ అంతా కూడా బ్లాక్ చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కు చేరుకున్నారు. కేటీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. కేటీఆర్ మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ చాలా మంది కళారూపాలు, చాలా మంది డప్పులకు అనుగుణంగా డ్యాన్సులు, ఈ విధంగా మొత్తం కళారూపాలన్నీ కూడా ప్రస్తుతం ఈ రోడ్డు పైన మనకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఓవైపు పులి వేషధారంలో ఉన్న వాళ్ళు చూస్తున్నాము. రోడ్డు పైన వీళ్ళంతా కూడా ఆడుతూ ఉన్నారు. పులి వేషధారులు, తర్వాత ఎలుగుబంటి వేషధారులు, ఈ విధంగా ఎన్నో కళారూపాలు. బతుకమ్మ ఒకవైపు మనం ముందు చూడొచ్చు. ఆ ముందు బతుకమ్మ మధ్యలో పెట్టి మహిళలంతా కూడా బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. ఓవైపు కోయలు ఆడుతూ ఉన్నారు. వాళ్ళ సాంప్రదాయ ఆటను ఆడుతూ ఉన్నారు. నేతలందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర చాలా మంది కార్యకర్తలు వెయిట్ చేస్తున్నారు. కేటీఆర్ ఇక్కడ రావడంతోనే ఆయనను ఇక్కడ నుంచి తీసుకొని తెలంగాణ భవన్కు వెళ్ళబోతున్నారు. తెలంగాణ భవన్ దగ్గర కూడా చాలా పెద్ద మొత్తంలో జనం ఉన్నారు. కేటీఆర్ రాక కోసం వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ భవన్లోకి కార్యకర్తలకు ఎవరికి ఎంట్రీ లేదు. కేవలం పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు వాళ్ళు మాత్రమే రాబోతున్నారు. వాళ్ళకి మాత్రమే లోపలికి ఉంది. కరెక్ట్గా ముహూర్తానికి 11:56 కరెక్ట్గా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరణ కార్యక్రమం చాలా అట్టహాసంగా తెలంగాణ భవన్లో మనకు కొనసాగుతుంది. చాలా వరకు ఇప్పటికే చాలామంది కార్యకర్తలు అటు తెలంగాణ భవన్, ఇటు క్యాన్సర్ హాస్పిటల్, ఈ రెండు ప్రాంతాలకు చేరుకున్నారు. పెద్ద మొత్తంలో పోలీసులు చేరుకున్నారు. ఇదొక కళారూపం. ఇక్కడ బోనం ఎత్తుకున్న మహిళలు ఆడుతూ మనకు కనిపిస్తున్నారు. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ముత్తిరెడ్డి, యాదిరెడ్డి అక్కడ ఉన్నారు. చాలామంది నేతలు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నారు ఎందుకు? ఇది ప్రజలకు తగ్గ నిర్ణయం తీసుకున్న కేసీఆర్ గారు. ప్రజలు హర్షిస్తున్నారు. ప్రజలు ఎదురు చూస్తున్నారు విమాన ఆగత్వం కొరకు. కేసీఆర్ గారి సేవలు ఈరోజు దేశ రాజకీయానికి అవసరం ఉన్నది. దేశ రాజకీయంలో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వారు బాధ్యతలు కేటీఆర్ గారు ఉపతింపడం హర్షణీయం, ప్రజల ఆమోద్యమైనది. ప్రజలు కోరుకున్నది చేసిండు. ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు ధన్యవాదాలు చెప్తున్నారు. ఈ కేసీఆర్ గారి సేవలతోటి దేశం బాగుపడుతుంది. ఈ దేశంలో ఇంతవరకు మూలబడినటువంటి ఆదాయాలన్నీ, వనరులన్నీ ఈ ప్రజలకు ఉపయోగపడే మాదిరి, సమయానికి ఉపయోగపడే మాదిరి కేసీఆర్ గారి సారథ్యంలో జరుగుతుంది. భారతదేశం పునర్నిర్మాణం జరుగుతుంది కేసీఆర్ గారి సారథ్యంలో. కేటీఆర్ గారిని ఈ బాధ్యతలు ఇచ్చినందుకు వారికి మా జనగామ ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన ధన్యవాదాలు, అభినందనలు. ఇన్ని రోజులు మీరు కేసీఆర్ నాయకత్వంలో పనిచేశారు, కానీ ఇప్పుడు కేటీఆర్ యువకుడు రాబోతున్నారు. ఏం చేంజ్ ఉండొచ్చు? స్వాగతిస్తున్నాం కేటీఆర్ గారి నాయకత్వాన్ని. సమర్థమైన నాయకుడిగా నగర ఎలక్షన్లో ఇవాళ ఈ జనరల్ ఎలక్షన్లో కూడా సమర్థమైన పాత్ర పోషించి రాణించిండు. ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలు నచ్చిన నాయకుడిగా ఎదిగిండు. యువ నాయకుడుగా దేశంలో పేరు తెచ్చుకున్నాడు.
ఏ శాఖ ఉపజెప్పినా ఆ శాఖల బాధ్యతలు మోసి మంచి పేరుగాంచిండు, మంచి వడబోసిన సారంగా ఎన్నికల్లో గెలిపించిండు. కాబట్టి వారిని మేము స్వాగతిస్తున్నాం. వారి నాయకత్వంలో పనిచేస్తాం. కేటీఆర్ నాయకత్వం ఇది నేతలు కార్యకర్తలంతా కేటీఆర్ రాకకు వాళ్ళంతా స్వాగతిస్తున్నామని చెప్తున్నారు. వైపు చిన్నగా ముసురు పట్టింది, చిన్నగా వర్షం పడుతూ ఉంది. అయినా సరే పెద్ద మొత్తంలో నేతలు కార్యకర్తలు రోడ్డు పైనే ఉన్నారు. వాళ్ళంతా కేటీఆర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓవైపు కోలాటాలు, మరోవైపు డప్పులకు అనుగుణంగా డ్యాన్సులు, ఇదంతా కూడా మనకు కనిపిస్తుంది. ఒక కోలాహలమైన వాతావరణం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి తెలంగాణ భవన్ వరకు అదే కోలాహలం మనకు కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లోనే కేటీఆర్ ఇటు రాబోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము పరిగి కాన్స్టిట్యున్సీ మేడ్చల్ యాదాద్రి జిల్లా ఆర్వోని. ఈ రోజు ఈ శుభ సందర్భంగా కేటీఆర్ ప్రమాణ స్వీకార శుభ సందర్భంగా ఈ రోజు యావత్తు ప్రపంచమంతా మన తెలంగాణ సైడే చూస్తున్నారు. మన సీఎం గారు సంక్షేమ పథకాలు అన్ని పేదలకు అందినవి. జై తెలంగాణ, జై కేసీఆర్. కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్క మహిళ. ఇంకా చాలా మంది కార్యకర్తలు మనం చూస్తున్నాం. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చౌరస్తాలో చాలా మంది ఉన్నారు. కేటీఆర్ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే కేటీఆర్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇక్కడ నుంచి కేటీఆర్ ను తీసుకొని తెలంగాణ భవన్ కు వీరంతా కూడా వెళ్ళబోతున్నారు. తెలంగాణ భవన్ లో ఇప్పటికే సర్వం సిద్ధమైంది. ఆయన బాధ్యత స్వీకరణకు కరెక్ట్ గా ముహూర్తం 11:56 నిమిషాలకు ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. మొత్తంగా ఈ కార్యక్రమం అంతా కూడా టిఆర్ఎస్ పార్టీ స్థాపన నుంచి 2001 నుంచి ఇప్పటి వరకు ఇంతటి పెద్ద కార్యక్రమాలు తెలంగాణ భవన్ దగ్గర చేపట్టడం ఆల్మోస్ట్ మొదటిసారి అని చెప్పొచ్చు. కేసీఆర్ ఇప్పటి వరకు కేసీఆర్ నాయకత్వంలోనే పార్టీ కార్యకర్తలు, పార్టీ నేతలంతా పనిచేశారు. ఇప్పుడు కేటీఆర్ కూడా వచ్చారు. మనం లైవ్ లో చూస్తున్నాము. కేటీఆర్ ఇప్పటికే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు చేరుకున్నారు. పెద్ద మొత్తంలో పటాకులు కాల్చి కార్యకర్తలు స్వాగతం పలికారు. పెద్ద మొత్తంలో కార్యకర్తలు చేరుకున్నారు. ఇప్పటికే ర్యాలీ మొదలైంది. క్యాన్సర్ హాస్పిటల్ నుంచి తెలంగాణ భవన్ వరకు ర్యాలీ స్టార్ట్ అయింది. మనం చూస్తున్నాం వెహికల్ ప్రచార రథం పైన కేటీఆర్ వచ్చారు. కేటీఆర్ పక్కన సిటీ మంత్రులు పద్మారావు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు కేటీఆర్ ఎడమ వైపు కుడివైపు ఉన్నారు. ఇంకా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు చాలా మంది ఉన్నారు. దానం నాగేందర్ ఉన్నారు, పువ్వాడ అజయ్ ఉన్నారు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కూడా ఈ వెహికల్ పైన మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి ర్యాలీ మొదలైంది. 5 నుంచి 10 నిమిషాల్లోనే తెలంగాణ భవన్ కు కేటీఆర్ ర్యాలీ చేరుకుంటుంది. కార్యకర్తలకు మాత్రం లోపలికి తెలంగాణ భవన్ లోకి అనుమతి లేదు. కార్యకర్తలంతా పెద్ద మొత్తంలో కేటీఆర్ ను కలిసేందుకు పోటీ పడుతున్నారు. కేటీఆర్ ను కలిసి అభినందన తెలిపేందుకు చాలా మంది ర్యాలీలోనే కార్యకర్తలు పోటీ పడుతూ ఉన్నారు. కానీ కలిసే అవకాశం అయితే లేదు. ఈ కార్యక్రమం తర్వాత బాధ్యతల స్వీకరణ తర్వాత వీళ్ళందరూ కూడా కేటీఆర్ ను కలిసే అవకాశం ఉండొచ్చు. కార్యక్రమం ఏర్పాటు చేశారు. బాధ్యతల స్వీకరణ తర్వాత మీటింగ్ హాల్లో కార్యకర్తలు ఎవరైనా సరే కేటీఆర్ ను కలిసి అభినందన తెలిపే అవకాశం ఉంది. ఆ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ కు కార్యకర్తలంతా అభివాదం చేస్తున్నారు. రోడ్డుకు అటువైపు ఇటువైపు పెద్ద మొత్తంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు నిలబడి ఉన్నారు. కేటీఆర్ వెహికల్ వస్తున్న టైంలో ఆయనకు అభివందనలు చేస్తున్నారు. ఆయన చేతి ఊపుతూ కార్యకర్తలందరినీ పలకరిస్తూ తెలంగాణ భవన్ వైపు వెళ్తున్నారు.